మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. టీవీ నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఉన్నాము. రామాపురం రూట్లో లారీ బైకు ఢీకొని ఒక వ్యక్తి మరణించడం జరిగింది. అక్కడి నుంచి పోలీసు వారు ప్రభుత్వ హాస్పిటల్కి పోస్ట్ మార్టం చేయడానికి తరలించడం జరిగింది. వాళ్ళ బంధుమిత్రులని అడిగి మనం ఇప్పుడు తెలుసుకోపోతున్నాము. మీకు చనిపోయిన అతను ఏం కావాలా? మా పెద్దమ్మగాడు మేడం. ఏం జరిగింది? లారీ కొట్టేది మేడం. ఎలా? అక్కడ ఎటు వచ్చాడు, రాయిటి పోతున్నాడు మేడం. ఏ విధంగా జరిగింది యాక్సిడెంట్? ఆడ ఏ ప్లేస్ లో జరిగింది? అక్కడ జగన్ కాలనీ కాడ మేడం. జగన్ కాలనీలో ఎవరెవరు వెళ్తున్నారు? కొడుకు వాళ్ళ ఆయన. ఎలా జరిగింది నాన్న? నువ్వు ఉన్నావు కదా మీ నాన్న వెంట, ఎలా జరిగింది? స్కూటీ ఆగిపోయింది మేడం. మేము వెనకాల చిన్నగా వస్తా ఉన్నాము. సడన్ గా వాళ్ళు బండి తిప్పినారు. దాన్ని గుద్దుకొని కింద పడినాము. నేను లేచే లోపల మా డాడీకి అది లారీ వచ్చి ఎక్కిచ్చేసింది. నువ్వు ఎక్కడ పన్నావు? నేను రోడ్డు ఆవారు పడినా. రోడ్డు పక్కన పన్నావా? దెబ్బలు తగిలాయా బాగా? ఎక్కడ తగిలాయి? గడ్లం కింద, చెంప దగ్గర, చేతికి. అక్కడే నిలబడిందా వెళ్ళిపోయిందా? పక్క పోయి నిలబడింది. పక్క పోయి నిలబడిందా? వాళ్ళని తీసుకొని వచ్చినారా లారీలో డ్రైవర్ని? వాళ్ళు స్టేషన్లో అరెస్ట్ చేశారా అతన్ని? అమ్మా ఏం కావాలమ్మా? అతను చనిపోయిన అతను తమ్ముడు కావాలి, పెద్దమ్మ కొడుకు. చెప్పండి మా. నేనైతే చూడలేదు. నేను మా ఊరు ఊరు అక్కడ జరిగిందంటే నిన్న నాకు 5 గంటలకు ఫోన్ చేసి మా అక్క కొడుకు వచ్చి చెప్పినాడు. మా తమ్ముడు కావాలి. వాడు ఇంతవరకు ఒకరు మంచోడు, ఒకరు ఇంతవరకు కూడా ఒకరి దగ్గర చెడ్డ పేరు అనిపించింది. కోయటికి పోయినాడు. 15 ఏళ్ళు అయింది కోయటికి పోయి. కూలి పని చేసుకున్నాడు. చదువు లేదు, ఏం లేదు. భార్య 2 బిడ్డలు. భార్య ఎక్కడ ఉంటది? ఇక్కడ కోయట్లో ఉన్నింది. వస్తాందంట. ఇది అంటే మేదరపల్లి దగ్గర వడ్డిపల్లి మేడం. అతను వచ్చేసి వాళ్ళ అత్తగారింటికి మట్లికి పోతా అన్నాడు. మట్లికి పోతా అంటే ఈ లారీ ఎగ్దమ్మని ఏం చేసినట్టు వాడు స్కూటీ వాడు నిలబెట్టుకుని వాడు అడ్డం దూరేసినాడు. ఈ దగ్గరికి పోయి తగులుతానంటే కింద పడినాడు. లారీ వచ్చేసి తగిలిచ్చేసి తొక్కిచ్చేసినాడు. ఇంకా అక్కడ పోలీసు వాళ్ళు, ఆ బంధు పెద్ద మనుషులు అందరూ నిలబడి పోలీసు వాళ్ళకి తెలిసిపోయినారు. పోలీసు వాళ్ళు వచ్చి నిలబెట్టి తీసుకొచ్చి అరెస్ట్ చేసినారు. అది జరిగింది మేడం. నా పేరు ధర్మయ్య మేడం. ఇక్కడ రామాపురం మండలం. అక్కడ వచ్చి లారీ హైవే రోడ్లో ఎన్హెచ్ నేషనల్ పార్టీ రోడ్లో అక్కడి నుంచి వడ్డపల్లి నుంచి మట్టి వడ్డపల్లికి వెళుతుండగా అక్కడ రాము అనే వ్యక్తి ఆ దారితో పోవడంతో ఇక్కడ ఒక 2 వీలర్ స్కూటీ అతను పెట్టుకొని అన్ఎక్సిడెంట్గా రైట్కు రావడంతో ఈ స్కూటరు దానికి తగిలి ఉండి పడి లేచే లోపల అక్కడి నుంచి అతివేగంగా లారీ దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో వస్తూ ఈ ఒక కింద పడిన వ్యక్తి మీద తొక్కేసింది. తొక్కిన వెంటనే అక్కడ ఉన్న వ్యక్తులంతా మాకు తెలియదు. మేము పోయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చినారు. చూసి బాడీని లక్కెడ్పల్లి తరలించినారు. కాకపోతే విషయం ఏమంటే అతనికి 3 పిల్లలు నిరుపేదకు సంబంధించిన వాళ్ళు, కేవలం వడ్డె కులానికి సంబంధించిన వాళ్ళు. మేము రాళ్ళు రప్పలు కొట్టుకొని జీవించుకునే వాళ్ళము. అలాంటి వాళ్ళకు మాకు ఏ బతుకు తీరు లేక ప్రస్తుతానికి ఏదో కోయటి పోయి జీవించాలని పోయినారు. అక్కడ పరిస్థితులు బాగలేక వెనక్కి రిటర్న్ రావడం జరిగినది. రిటర్న్ వచ్చిన తర్వాత ఏదో జీవనోపాధి కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళము. ఈ రోడ్డు మీద అత్తగారింటికి పోతుండగా ఈ విధంగా ప్రమాదానికి గురైంది. కాబట్టి ఈ యొక్క పేదవారి ఒడ్డెర కులం సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఎవరికైనా కానీ సీఎం గారి దృష్టికి వెళ్ళి ఈ యొక్క పిల్లలకు 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లడు, వీళ్ళకి ఏ తండ్రి ఆపు లేరు. ఇంకా తల్లి చూడకపోతే అమాయకురాలు. కాబట్టి సీఎం దృష్టికి పోయి తప్పనిసరిగా ఈ యొక్క పిల్లలకు న్యాయం చేయాలని ఆ ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ, ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ సహాయం చేసే వాళ్ళు ఎవరున్నా కానీ సాయం చేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. నమస్తే అమ్మా. సార్, నిన్న రామాపురంలో జరిగిన యాక్సిడెంట్, దాని మీద చర్యలు ఏం తీసుకున్నారు సార్? నిన్న రామాపురంలో అరౌండ్ 4:30కి ఒక యాక్సిడెంట్ జరిగిందమ్మా హైవే పైన.
ఒక టూ వీలర్ అతను ఒక ఫోన్ మాట్లాడుకుంటూ టూ వీలర్ ఆపినాడు. సో అతను ఫోన్ మాట్లాడి అయిపోయిన తర్వాత సిగ్నల్ లేకుండా బైక్ టూ వీలర్ తీసుకుని సడన్గా బైక్ తిప్పేసినాడు. అట్ ది సేమ్ టైం వెనక నుంచి ఒక టూ వీలర్ వచ్చి ముందర టూ వీలర్ హిట్ ఇచ్చింది. హిట్ ఇచ్చిన తర్వాత వెనక టూ వీలర్లో ఇద్దరు ఉన్నారు. పిల్లల రైడర్ వచ్చి లెఫ్ట్ పడిపోయాడు, రైట్ చేసే అతను రైట్ పడిపోయాడు. రైట్ చేసే క్రమంలో రైట్ పడిపోయిన క్రమంలో ఒక కడప నుంచి రాయచూటి టువర్డ్స్ రాయచూటి ఒక లారీ వస్తుంది. అది రాయచూటి విత్ స్పీడ్గా జాగ్రత్త లేకుండా కింద పడిన అతన్ని లారీ పైన ఎక్కి వెళ్ళిపోయాడు. సో లారీ అక్కడ నిలిపారా లేకపోతే వెళ్ళిపోయారా? అక్కడే నిలిపారు. మేము లారీ కూడా ఇప్పుడు బండి కూడా సీజ్ చేసాము. అట్ ది సేమ్ టైం దానిపైన నిన్న కేసు కూడా రిజిస్టర్ చేసాము. బాధ్యతలను తీసుకొస్తాము. దానిపైన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ప్రస్తుతానికి ఈరోజు నేను కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఇంక్వెస్ట్ పంపించాము. బాడీ కూడా బాధ్యతలు ఒకరా ఇద్దరా సార్? ఇద్దరు ఉన్నారమ్మా. ఇద్దరు నిర్లక్ష్యంగా వితౌట్ సైడ్ బ్లింక్ లైట్స్ వేయకుండా టూ వీలర్ రైడ్ చేసిన అతను, అది సేమ్ టైం లారీ డ్రైవర్ కూడా దానిలో ముద్దాయిని చేస్తాం. అరెస్ట్ చేసి ఇక్కడ పెట్టారా? రామాపురంలో ఉన్నారు ముద్దాయిలు ఉన్నారు. డీటెయిల్స్ రామాపురం స్టేషన్లో ఫర్దర్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్లో చెప్తాం. ఈ విధంగా మీకు కూడా ఒక విన్నపం ఏమంటే అందరూ ఖచ్చితంగా వితౌట్ హెల్మెట్ టూ వీలర్ రైడ్ చేయకూడదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫైన్స్ కూడా ఇంతకుముందు 185 రూపీస్ ఉంది, ఇప్పుడు 1035 రూపీస్ ఉన్నాయి. హెల్మెట్ పెట్టుకున్నారా? లేదండి, హెల్మెట్ పెట్టుకోలేదు. అట్ ది సేమ్ టైము అందరూ రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించాలా. సో వెనక బండి ఏమొస్తుంది, మనం ప్రాపర్ సైడ్ లైట్ చేస్తున్నామా లేదా, సో అవన్నీ రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించాలా. సేమ్ టైం అందరూ హెల్మెట్ ధరించాలా, సీట్ బెల్ట్ కూడా వేసుకోవాలా. టూ వీలర్ అతని పేరు వచ్చేసి ముబారక్, అతను కూడా ముద్దాయి. అతను వచ్చేసి రాయచూటి టూ వీలర్. ఈ డ్రైవర్ది కూడా రాయచూటి, డ్రైవర్ ఓనర్ రాయచూటి. చనిపోయిన విక్టిమ్ వచ్చేసి రామాపురం.